14 పరిధిలో విధి నిర్వహణలో గాయపడిన ఒక శానిటేషన్ కార్మికుని భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మురళి 1,10,000 రూపాయలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బు తీసుకున్న గత 2 సంవత్సరాలుగా ఉద్యోగం కల్పించకుండా కాలయాపన చేయడంతో బాధితుడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వీడియో ద్వారా వెల్లడించారు. గోషామహల్ సర్కిల్ 14 వార్డు 15లో శానిటేషన్ విభాగంలో కమిటీగా పనిచేస్తున్న వెంకటేష్ కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక కొద్ది కాలం క్రితం జరిగిన అనుకోని రోడ్డు ప్రమాదంలో అతని కాలు ఫ్రాక్చర్ అయింది. ఇక ఆ ప్రమాదం కారణంగా వెంకటేష్ పూర్తి స్థాయిలో పనులు చేయలేని వికలాంగుడిగా మారాడు. ఇక జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం శానిటేషన్ విభాగంలో పనిచేసే ఉద్యోగి తీవ్ర ఆరోగ్య సమస్యల కారణంగా విధులను నిర్వర్తించలేకపోతే అతని కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించే వెలుసుబాటు కూడా ఉంది. ఇక ఈ నిబంధనను దృష్టిలో ఉంచుకొని తాను వికలాంగుడిగా మారడం వల్ల పనులు చేయలేకపోతున్నానని, కాబట్టి తన స్థానంలో తన భార్యకు ఉద్యోగం కల్పించాలని కార్మికుడు వెంకటేష్ దరఖాస్తు చేసుకున్నారు. వెంకటేష్ యొక్క ఈ పరిస్థితిని అదనుగా భావించి శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మురళి వెంకటేష్ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి అతని నుంచి ఏకంగా 1,10,000 రూపాయలు లంచంగా తీసుకున్నట్లు వెంకటేష్ ఆరోపించారు. డబ్బు తీసుకుని దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా మురళి మాత్రం ఉద్యోగం కల్పించకుండా కాలయాపన చేస్తున్నారని బాధితుడు వాపోయారు. ఇక ఉద్యోగం ఇప్పించే ఉద్దేశం లేకుండానే ఎఫ్ఎఫ్ఏ మురళి తనను మోసం చేశారని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేష్ 1,10,000 రూపాయలను వడ్డీకి తీసుకురావడం వల్ల ఇక్కడ భార్యకు ఉద్యోగం రాక అక్కడ వడ్డీ చెల్లించలేక తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ అన్యాయంపై నిరసన తెలియజేస్తూ వెంకటేష్ ఈ మొత్తం విషయాన్ని వివరిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ తీవ్రమైన ఆరోపణలపై గోషామహల్ సర్కిల్ 14 డిప్యూటీ కమిషనర్ తక్షణమే స్పందించాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎఫ్ఎఫ్ఏ మురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అయితే అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ ఫాతిమా. జిహెచ్ఎంసీ అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విభాగంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీసర్ కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. వెంకటేష్ అనే కార్మికుడు కార్య నియామకానికి సంబంధించి ఉద్యోగం కోసం ఫీల్డ్ అసిస్టెంట్ మురళిని సంప్రదించడంతో ఆయన ఆ తెలివిగా వెంకటేష్ కుటుంబం నుంచి 1,10,000 రూపాయలు ఆ డబ్బులు తీసుకుంటే 3 లక్షలకు పైగా ఒప్పందం చేసుకున్నాడని చెప్పి తెలుస్తుంది. ఇందులో భాగంగానే ముందుగా మాత్రం 1,10,000 రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నాడని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా వెంకటేష్ కుటుంబానికి కార్య నియామకంలో ఉద్యోగం రాకపోవడంతో అందరూ బాధితుడు జరిగిన మోసాన్ని గ్రహించాడు. ఈ నేపథ్యంలో కాళ్ల వేళ పడ్డప్పుడు కూడా ఫలితం లేకపోయింది. అప్పులు చేసి 1,10,000 మురళికి అప్పచెప్పినప్పటికీ రాలేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు కూడా చేశారు. కార్మిక సంఘాల నాయకులు కూడా మురళిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా అధికారులు చూసి చూడనట్టుగా ఉంటున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఇటువంటి సలహా విధానాలు జరుగుతున్నాయనే అనుమానం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. శాసన విభాగంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ మాత్రం ఆ రోజుకి వాళ్ళ ఆగడాలు అధికమవుతున్న నేపథ్యంలో కార్య నియామకాల పేరుతో కూడా ఈ అవినీతి అక్రమాలకు సంబంధించి దందా కొనసాగిస్తారనే ఆరోపణలు వెల్లువెచ్చిన పరిస్థితి. గత కొంతకాలంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు ఎవరిపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేకపోవడంతో అసలు అధికారులకు ఇదంతా తెలిసే జరుగుతుందనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మాత్రం ఏదైతే బాధితుడు వెంకటేష్ జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వీడియో విడుదల చేసిన అది వైరల్ గా మారింది. ఈ విషయంలో మాత్రం ఆ జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మొత్తం చర్య తీసుకునే పరిస్థితి కూడా కల్పించట్లేదని చెప్పేసి వెంకటేష్ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వెంకటేష్ కుటుంబానికి కార్మిక సంఘాల నాయకులు కూడా సపోర్ట్ గా ఉండడంతో పాటు తనకు న్యాయం జరిగేంత వరకు కూడా
ఆందోళన చేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తక్షణం మాత్రం మురళిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిప్యూటీ కమిషనర్ కూడా లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంలో మాత్రం ఉన్నతాధికారులు మరి ఏ తరహాలో స్పందిస్తారనే విషయం ఇంకా మిస్టరీగానే కనిపిస్తున్న పరిస్థితి. ఏదేమైనా జిహెచ్ఎంసీ పరిధిలోని శానిటరీ విభాగంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్వాహకం మాత్రం రోజు రోజుకి అధికమవుతుంది. వీళ్ళకి అధికారుల అండదండలు ఉన్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర ఫర్ ద అప్డేట్.